రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక చాలా పెద్ద హాస్పిటల్ తీసుకుందాం. చాలా పెద్ద హాస్పిటల్ మీన్స్ కార్పొరేట్ హాస్పిటల్, టాప్ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్. ఒక పెద్ద హాస్పిటల్ తీసుకుందాం. ఆ హాస్పిటల్కు పేషెంట్లు వస్తుంటారు, అందరు బయటికి పోతుంటారు, పేషెంట్లు వస్తుంటారు, బయటికి పోతుంటారు. అనుకోకుండా ఒక పెద్ద సెలబ్రిటీ పేషెంట్ వచ్చిండు, అక్కడికి వచ్చి చనిపోయాడు ఆ హాస్పిటల్లో. చనిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, చాలామంది సెలబ్రిటీస్ అక్కడికి వస్తారు. వాళ్ళు చనిపోయిన వ్యక్తి గురించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తారు, ఆయన మంచి గురించి మాట్లాడతారు, చెడు గురించి మాట్లాడతారు, వెళ్ళిపోతారు. వీళ్ళందరినీ మాటల్ని కవర్ చేయడానికి మీడియా వస్తుంది అక్కడికి. మీడియా వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ యాస్టీజ్గా మళ్ళీ జనాలు వస్తారు, మళ్ళీ అక్కడ పేషెంట్ అడ్మిట్ అవుతుంటారు. సో ఇక్కడ ఓ వ్యక్తి చనిపోయింది కాబట్టి ఆ హాస్పిటల్ ఎవరు నిందించరు, తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి పోతారు. ఇక్కడ ఎవరైతే సెలబ్రిటీ డెడ్ బాడీ ఉందో అది నేను చెప్పిన ఫెయిల్ అయిన ప్రిడిక్షన్, రైట్? నేను చెప్పిన ఫెయిల్ అయిన ప్రిడిక్షన్ ఏదంటే ఆ డెడ్ బాడీ అంటే చనిపోయిన సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీ కోసం వచ్చి బయట మాట్లాడే వ్యక్తులు నన్ను విమర్శ చేసే వ్యక్తులు. అక్కడ పాజిటివ్గా మాట్లాడతారు, ఇక్కడ నెగిటివ్గా మాట్లాడతారు. సో అక్కడ వచ్చిన సెలబ్రిటీలకు వాల్యూ ఉంటుంది, చనిపోయిన వ్యక్తికి వాల్యూ ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పిన ప్రిడిక్షన్ ఫెయిల్ అవ్వడము అనేటువంటిది డెత్తో సమానం అక్కడ నేను క్యాలిక్యులేట్ చేసేది. సో నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ ఫెయిల్ అవ్వడము అనేటువంటిది పెద్ద బిగ్గెస్ట్ మిరాకిల్. ఆ మిరాకిల్ను పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు అంటే చనిపోయిన వ్యక్తి కోసం వచ్చి మాట్లాడడానికి వచ్చిన సెలబ్రిటీలు అందరూ కూడా ఇక్కడ బయట నన్ను ట్రోల్ చేస్తున్న వ్యక్తులు. సో వీళ్ళు కూడా ఫేమ్ అవుతారు, వీళ్ళు కూడా ఫేమ్ అవుతారు. సో ఇక్కడ ఎక్కడ కూడా హాస్పిటల్ అనేది వేణుస్వామి. సో ఇది కామన్. ఇది మళ్ళీ నెక్స్ట్ డే నుండి మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ పేషెంట్ వస్తూనే ఉంటారు, ఇది కామన్. ఇదే హాస్పిటల్లో ఇంకో వార్డుకు పోదాం. ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ వార్డు. ఎమర్జెన్సీ వార్డుకు అనుకోకుండా ఒక హార్ట్ పేషెంట్ను, బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ను తీసుకొని వచ్చారు బంధువులు. తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు లోపలికి తీసుకొచ్చే సందర్భంలో వాళ్ళ పక్క నుండి పూర్తిగా తెల్లగుడ్డ కప్పబడి ఉన్నటువంటి ఒక బాడీ పోతుంది. అంటే దాని అర్థం ఏంది? ఆ వ్యక్తి చనిపోయిండని అర్థం. సో ఇమ్మీడియట్గా ఈ వ్యక్తి చనిపోయిండు, డెడ్ బాడీని తీసుకుపోతున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా ఈ బాడీ ఎవరినైతే పేషెంట్ తీసుకొచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారా, అడ్మిట్ చేస్తారా? తీసుకెళ్ళిపోతారు. కాదు, డెడ్ బాడీని కాదు నేను అనేది. ఎవరైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఈ డెడ్ బాడీని చూసి ఇంటికి తీసుకుపోతారా, అడ్మిట్ చేస్తారా? అడ్మిట్ చేస్తారు కదా. చేస్తారు కదా. సో ఈ డెడ్ బాడీని చూసి అయితే దుకాణం బంద్ చేసి ఇంకా తీసుకుపోరు కదా. అట్లా తీసుకుపోయిన వాళ్ళది ఏమనాలే? పిచ్చోళ్ళు అనాలే. సో వేణుస్వామి ఇక్కడ డెడ్ బాడీ అనేది వేణుస్వామి చెప్పిన ప్రిడిక్షన్, వేణుస్వామి అనే చెప్పిన ప్రిడిక్షన్. సో హాస్పిటల్లో ఒక సంఘటన డెడ్ బాడీ జరిగింది, ఒక డెత్ జరిగింది అని హాస్పిటల్ మీద నమ్మకం లేకుండా ఇమీడియట్గా హాస్పిటల్కు పేషెంట్ రావడం అయిపోతుందా? ఆగరు కదా. ఇక్కడ హాస్పిటల్ వేణుస్వామి, ఇక్కడ మళ్ళీ సేమ్ డెడ్ బాడీ వేణుస్వామి చెప్పిన ప్రిడిక్షన్. ఇక్కడ పేషెంట్ని తీసుకొచ్చే వాళ్ళు వేణుస్వామి దగ్గరకు వచ్చే క్లయింటేలు. సో ఎవడన్నా ఒకడు బయట నుండి వచ్చి వేణుస్వామి గారు అక్కడ హాస్పిటల్ దగ్గరకు వచ్చి అరే మీరు అక్కడ ఆల్రెడీ ఒక డెడ్ బాడీ ఉందిరా, చనిపోయిందిరా, మీరు హాస్పిటల్కి పోకండి అంటే నవ్వుతారా నవ్వరా జనాలు? ఖచ్చితంగా నవ్వు. సో వేణుస్వామి క్రెడిబిలిటీ కూడా అంతే. వేణుస్వామి 15 సంవత్సరాలు కష్టపడితే ఈ క్రెడిబిలిటీ వచ్చింది. సో అంటే ఇవన్నీ కామన్ అని చెప్పడం నా ఉద్దేశం, అందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఇక ట్రోలర్స్ గురించి ఒక్క విషయం చెప్తా. ఒక ఊర్లో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గర చాలామంది జనాలు వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. అయితే దేవాలయం దగ్గర ప్రసాదాలు పెడతారు. ప్రసాదాలు తిన్న తర్వాత ఆ తిన్న దొప్పలు ఎదురుగా ఉన్న చెత్త కుండీలో పడేస్తారట. పడేస్తుంటే అక్కడ కుక్కలు ఒక 4 వచ్చి ఆ చెత్త కుండీలో ఉన్న దొప్పలని తింటున్నాయి. తింటున్న సందర్భంలో ఆ 4 డిస్కషన్ చేసుకుంటున్నాయట. మనము కుక్కలము, మనం గ్రామసింహాలము, మనల్ని ఎవడు పట్టించుకుంటలేడు, ఇది ఎంత జనాలంతా ఈ గుడి దగ్గరికి వస్తున్నారు, దండం పెట్టిపోతున్నారు, అసలు ఏంది ఇదంతా, మనం ఏదో ఒకటి చేయకపోతే మనకు నడవదు, మనం కూడా ఫెమిలియర్ కావాలంటే ఏం చేయాలి అని ఈ 4 కుక్కలు డిస్కస్ చేసుకునేట. దీంట్లో ఈ 4 కుక్కలు మీటింగ్ పెట్టుకొని ఇంకొక కుక్కను అడ్వైజ్ అడిగినాయి. అది కుక్కలల్లో హేతువాది కుక్క, మానవతావాది కుక్క. ఆ కుక్క దగ్గరికి పోయి ఈ కుక్కలు అడిగినాయి, ఏం చేస్తే మాకు పేరు వస్తుంది అంటే, ఏం లేదు, మీరు 4 కలిసి మీ 4 కుక్కలు ఆ గుడి ముందరికి పోయి భయంకరంగా మొరగండి, మొరుగుతే దెబ్బకే మీకు పేరు వస్తుంది అని చెప్పిండట. ఎవడు? ఈ హేతువాది కుక్క చెప్పిందట. చెప్పంగానే ఈ 4 కుక్కలు ఆ గుడి ముందరికి వచ్చినాయి. వచ్చి బౌ అని అరవడం స్టార్ట్ చేసినాయి. డైలీ అరుస్తున్నాయి. అట్లా 15 రోజులు అరిచినాయి. 15 రోజులు అరిచే వరకు రెగ్యులర్ భక్తులే కాకుండా కొత్త భక్తులు స్టార్ట్ అయ్యారు, పెరిగారు. ఎందుకు అంటే, ఏంది కుక్కలు అరవడం ఏంది ఇంత విచిత్రం, అసలు ఒక దేవాలయం ముందర కుక్కలు అరవడం ఏంది, ఇదేదో మహత్తున్నట్టుంది దేవాలయానికి అని కుక్కలు విపరీతంగా పెరిగినాయి. ఈ పబ్లిక్ విపరీతంగా పెరిగారట. రెగ్యులర్గా వచ్చే పబ్లికే కాకుండా కొత్త పబ్లిక్ స్టార్ట్ అయ్యారట. సో ఇప్పుడు ఆ దేవాలయం వేణుస్వామి, ఆ ట్రోలర్స్
కుక్కలు. బట్ స్వామి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఒంటి చేయి పోరాటం మీద 40% ఓట్ షేర్ వచ్చింది. కూటమి కలిసిన తర్వాత 60% వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కన్నా కూడా మీ ప్రిడిక్షన్ ఫెయిల్ అయింది అనడానికి ఇంతవరకు ఫెయిలే కానీ అని మీరు చాలాసార్లు చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు. 49%, 50లో 49 పాస్ అవుతున్నారు. 100కు 99 అలా కూడా తీసుకోవచ్చు. తీసుకుందాం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని కల్లో కూడా ఎవరు అనుకోలేదు మీ ప్రిడిక్షన్ తర్వాత. బట్ వన్స్ ఓడిపోయిన తర్వాత మీరు చెప్పిన ప్రిడిక్షన్ని ఫెయిల్యూర్గా తీసుకుంటారా? అదే క్రమంలో మీరు ఒకసారి కూటమి గనక ఫామ్ చేస్తే పెను సంచలనాలు నమోదవుతాయి అని కూడా మీరు చెప్పారు కొన్ని సందర్భాలలో. ఒక వీడియో ఉంది. సో నేనే సీఎం అంటున్నారు. ఇప్పుడు నేను సీఎం అన్నప్పుడు ఏమవుతుందంటే ఈయనకి ఎవరు సపోర్ట్ చేయాలి? బీజేపీ ప్లస్ టీడీపీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒరిజినల్ పాయింట్ బయటకు వస్తుంది. అసలు నిజంగా సహకరిస్తారా లేదా? పక్కకు జగన్ను దించుతారా తుంచుతారా అది వేరే విషయం. బట్ వీళ్ళు ముగ్గురు కలిస్తే సంచలనం నమోదవుతుంది ఆంధ్రాలో. అది కరెక్ట్, సంచలనం నమోదవుతుంది. బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ కలిస్తే సంచలనం నమోదవుతుంది. కానీ అంత నమ్మకంగా స్టేజ్ మీదకి ఎక్కి పవన్ కళ్యాణ్ చేతి కింద నేను పనిచేస్తా అని బాబు గారు చెప్తారా? లోకేష్ బాబు గారు చెప్తారా? ప్లస్ బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి ఒకే స్టేజ్ మీద ఇలాంటి ప్రెస్ మీట్ పెడతారా అనేది అదొక ఐ థింక్ దట్ ఈస్ ప్రపంచ వింత. సో చూడాలి. అది జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయి. ఎందుకంటే చాలా స్పష్టంగా కూటమి గనక ఫామ్ చేస్తే పెను సంచలనాలు నమోదవుతాయి అని మీరు 2023లో చెప్పినటువంటి వీడియో. నేను ఇంక అప్పటికి 2023లో, ఇది 2023 ఐ థింక్ సెప్టెంబర్లో ఇచ్చిన ఇంటర్వ్యూ. సో ఇంక అప్పటికి అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం స్టార్ట్ కాలే. ఆ సందర్భంలో నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పినా అంటే బీజేపీ టీడీపీ జనసేన కలిస్తే ఖచ్చితంగా సంచలనాలు ఉంటాయని చెప్పిన. సో జనరల్గా జాతకాలు మారుతున్న కొద్దీ ప్రిడిక్షన్స్ అనేవి మారుతుంటాయి. గ్రహాలు మారుతున్న కొద్దీ మన ప్రిడిక్షన్స్ మారుతాయి. కానీ నేను దీన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం నేను చేయలే. ఎందుకంటే నేను ఈ ఫెయిల్యూర్లో నాకు పెద్ద సక్సెస్ కారణం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలలో, 2 సౌత్ రాష్ట్రాలు అంటే కర్ణాటక తమిళనాడులో 2 తెలుగు రాష్ట్రాలలో నేను 100% స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి నేను పరిచయమైన దీంతో, ఈ ప్రిడిక్షన్ ఫెయిల్యూర్తో. అట్లనే తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో 30% ఆఫ్ ది పీపుల్కు నేను పరిచయం అయినా. సో నా లెవెల్ను ఒక సీఎం స్థాయికి తీసుకుపోయిన ప్రచారం ఇచ్చినటువంటి ఇన్సిడెంట్ ఇది. బట్ ఒక పక్క వేణుస్వామి అని అంటే ఒక అపార మేధావిగా చూసే వ్యూవర్స్ అంతా కూడా మీ ట్రోలర్స్ వల్ల కొన్నిసార్లు జోకర్గా చేసే ప్రయత్నం, లేకపోతే మీ మేధాశక్తిని అంతటిని తీసుకెళ్ళి అసలు ఈయనకి జాతకమే తెలీదు, ఏది పడితే అది మాట్లాడతాడు అనే స్థాయికి తీసుకెళ్ళటం, ఏ రకంగా చూడొచ్చు దీన్ని? పర్ఫెక్ట్. చాలామంది బాధపడుతున్నారు అదే. అంటే ఇప్పుడు నా ఫాలోవర్స్ కానీ, నన్ను విశ్వసించే వాళ్ళు కానీ, నా అనుకునే వాళ్ళు కానీ బాగా బాధపడే అంశం ఇది ఒక్కటే. కానీ నేనేం చెప్తా అంటే ట్రోలింగ్ అనేది, విమర్శ అనేది ఒక స్థాయి దాటితే సహజం. ఇవాళ ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా? ముఖ్యమంత్రులను విమర్శిస్తలేరా? పెద్ద పెద్ద వాళ్ళని విమర్శిస్తలేరా? రాహుల్ గాంధీ లాంటి మనిషిని కూడా పట్టుకొని వాళ్ళ పప్పు అని అంటలేరా? సో నోటికొచ్చింది మాట్లాడేటువంటి పరిస్థితి ప్రస్తుతము తెలుగు సమాజంలో, మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో తెలుగు సమాజంలో ఉంది. ఇప్పుడు నిన్నగాక మన ఐ థింక్ ప్రణీత అబ్బాయి ఎవరో ఒక తండ్రి కూతురు గురించి చాలా భయంకరమైన వీడియో చేసిండు. వాడిని చెప్పుతో కొట్టాల, పిచ్చి ముండా కొడుకును. సో అది ఎంత ఘోరంగా, ఎంత దూరం వెళ్ళింది ఆ మాట. తండ్రి కూతుర్లకే సంబంధం అంటగట్టి వాడు నోటికి వచ్చింది అంటే నేను అనేది వ్యూవర్షిప్ గురించి ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. తెలుగు వీడియోలకు సంబంధించి మీకు అమ్మాయిలు బండ బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రతి 10 వీడియోలలో 5 వీడియోలు బూతులు వస్తున్నాయి. సో ఇదంతా సోషల్ మీడియా యుగంలో పెరుగుట విరుగుట కొరకే అనేది కామన్. ఇది ఎక్కడో దగ్గర దీనికి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. సో దీన్ని విమర్శ చేసిండ్రా ఇవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిర్రు. జైలుకి వెళ్ళిన తర్వాత 6 నెలలకు సీఎం అయ్యారు. అంటే మా జైలుకి వెళ్ళడం తప్ప? ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళిర్రు, సీఎం అయ్యారు. అట్లనే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిండు, సీఎం అయ్యిండు. అట్లనే సెంట్రల్ హోమ్ మినిస్టర్ జైలుకి వెళ్ళిండు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయ్యిండు. రైట్? అంతకుముందు ఉన్న సెంట్రల్ హోమ్ మినిస్టర్ జైలుకు పోయిండు. సో ఇవన్నీ కామన్ కదా. నేను అనేది ఈరోజు కవిత అరెస్ట్ అవుతారు అని చెప్పి ముందుగానే ప్రిడిక్షన్ ఇచ్చిన మీరు ఈరోజు ఆమె జైలుకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ రాజయోగం ఉంటుందా? అయితే లేదు. అంటే నేను అదే చెప్తున్నా. ఇంకా మనం ఇప్పుడు మనం పోస్ట్ మార్టం చేస్తున్నాం. మనం ఏం ప్రిడిక్షన్లకు పోవట్లా. ఇప్పుడు నేనేం కొత్త ప్రిడిక్షన్స్ నేనేం చెప్పట్లా. ఓకే,
ఒక పెద్ద బ్రేక్ ఈవెన్ పోస్ట్ మార్టం చేస్తున్నాం, ఒక పెద్ద బ్రేక్ ఈవెన్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. ఒక పెద్ద బ్రేక్ ఈవెన్ కొన్ని సంచలనాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మందికి చాలా సంఘటనలు తెలివయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఒక ప్రముఖ హీరోయిన్కి సంబంధించిన తండ్రిని తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. ఇవాళ వరకు ఆయన జైల్లోనే ఉన్నాడు. ఆయన జైలుకు పోయి చాలా రోజులు అయ్యింది. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్క మీడియా ఛానల్ కానీ ఒక సోషల్ మీడియా ఛానల్లో కానీ అతని పేరు రాలేదు. నేను ఇచ్చిన ప్రిడిక్షన్కి సంబంధించినటువంటి జాతకం అది. ఆ హీరోయిన్ ఎవరో జనాలకు తెలియదు. ఆ హీరోయిన్ తండ్రిని తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. సో ఆల్రెడీ ఇంకొక హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసిర్రు, వాళ్ళ భర్త 500 కోట్లు నష్టపోయిండు. నేను షష్టాష్టకాలైనా పెళ్లి చేసుకుంటే ధన నష్టం జరుగుతుంది అని చెప్పిన, కవిత జైలుకు పోతుంది అని చెప్పిన, గజ్వేల్లో కేసీఆర్ ఈటల రాజేందర్ పోటీ చేస్తే కేసీఆరే గెలుస్తారు అని చెప్పిన, రేవంత్ రెడ్డికి రాజయోగం లేదు అని 2017కు ముందు చెప్పిన, తర్వాత నేనే చెప్పిన రేవంత్ రెడ్డిని మీరు ఏదో ఒక జాతీయ పార్టీలకు పోతే ఖచ్చితంగా మీరు గెలుస్తారు అని చెప్పిన. సో ఇట్లా తీసుకుంటూ పోతే నా ఈ ప్రజెంట్ 50కి 48 వీడియోలు సక్సెస్ ఉన్నాయి, మీకు పంపిస్తా. సో ఇవన్నీ జరిగినప్పుడు ఏ ఒక్కరైనా వచ్చి నన్ను వెనుదట్టిరా? నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఏ ఒక్కరన్నా వచ్చి నన్ను వెనుదట్టిరా? ఏ ఒక్కరన్నా వచ్చి కనీసం వేణుస్వామికి అప్రిషియేషన్ చెప్పిరా? సమంత నాగచైతన్య విడిపోతారని నేను ఎప్పుడు చెప్పినా? ఎంగేజ్మెంట్ అయినాక చెప్పిన. పెళ్లి కాలే. విచిత్రమైన విషయం ఏంటంటే పెళ్లి కాలే ఇంకా అప్పటికి, ఎంగేజ్మెంట్ అయినాక చెప్పిన. వాడెవడో ఈ మధ్యన వచ్చి విమర్శిస్తాడు. నేనట పబ్బులలో పోయి కూర్చుంటే పబ్బులలోనట డివోర్స్ తీసుకుంటూ వచ్చి ముచ్చట పెడతారట. అంటే పబ్బులు విడిపోవాలని అనుకున్న వాళ్ళంతా పబ్బులో ముచ్చట పెడతారట. అట్లా అంటే జ్యోతిష్కులు అందరూ పబ్బులనే తయారవుతారు. ఇంకా నయం పబ్బులలో అన్నాడు వేణుస్వామి పబ్బులకు పోయినప్పుడు వినబడలే అనలే. సో ఎవ్వడి విమర్శకు నేను అనేది అంటున్నా, ఇప్పుడు నాలుక ఎవ్వని ఇష్టం వాంది. ఈ మనకు ఆర్టికల్ 19 ఇచ్చింది కావచ్చు, దాని ప్రకారం ఏంటంటే ఎవ్వని ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నాడు. సో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. హిందూ మతం మీద దాడి చేసేటువంటి ఒక హేతువాది మానవతావాది ముసుగులో ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్కనే మొత్తం అసలు మనం తెలంగాణను జడగొట్టింది, తెలుగు రాష్ట్రాలను జడగొట్టింది ఆ కుక్కనే. సో ఆ కుక్క ఏం చేసింది అంటే ఫస్ట్ ఇప్పటికి కూడా ఆ కుక్క ఇంకా మరుగుతూనే ఉంటుంది. అది ఆస్ట్రేలియాలో ఉంటుంది ఆ కుక్క ఇప్పటికి కూడా మరుగుతుంటుంది. హిందూ మతం మీద ఎప్పుడు అవకాశం వచ్చినా మరుగుతుంది. మొన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఎన్టీఆర్కి ఏం సంబంధం? ఆ కుక్క మొన్న ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. ఏమని అంటే ఎన్టీఆర్ అంటే మంచోడు కాదంట, ఎన్టీఆర్ వచ్చి టీడీపీలో కలుస్తాడు రేపొద్దు. అంటే అసలు నీకు సంబంధమే లేదు. నువ్వు హేతువాది కుక్కవు మానవతావాది కుక్కవు అన్నప్పుడు అసలు నీకు ఈ సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. వాడు రాజమౌళి గుడికి పోతే ఆ కుక్క ఫేస్బుక్లో పోస్ట్ పెడుతుంది. దేనికైనా ఆ కుక్క ఫేస్బుక్లో పోస్ట్ పెడుతుంది. సో ఆ కుక్క మీద నాకు విలువ ఉండేది. ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఆస్ట్రేలియాలో T20 మ్యాచ్ జరుగుతుంది, పాకిస్తాన్ ఇండియా జరుగుతుంటే నేను కూడా అదే క్రికెట్ స్టేడియంలో కూర్చొని చూస్తూ ఉన్నా. ఆస్ట్రేలియా సాంప్రదాయం ప్రకారము ఆస్ట్రేలియాలో ఆటవిక తెగకు సంబంధించినటువంటి ట్రైబల్స్ వచ్చి పూజలు చేసి హోమం కాల్చి స్టేడియంలో హోమం కాల్చి మ్యాచ్ స్టార్ట్ చేశారు. ఈ కుక్క కింద కూర్చొని చూస్తుంది ఆ పూజలన్నీ. తెలంగాణలో తెలుగు రాష్ట్రాలలో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఈ కుక్క మరుగుతుంది. గ్రహణం రోజు ఈ కుక్క మరుగుతుంది. ఈ గ్రహణం పేరు చెప్పవచ్చు, బాబు గోగినే నేను కుక్క ఉంటుంది. ఈ కుక్క ఊకనే మరుగుతుంటుంది. నేను ఒకటే ఒక ప్రశ్న, అరే పిచ్చి ముండా కొడుక తెలుగు రాష్ట్రాలలో ఏ ఇన్సిడెంట్ జరిగినా నువ్వు వచ్చి మాట్లాడతావు. వ్యక్తిగతంగా వేణుస్వామిని ఎక్కువ టార్గెట్ చేసేటప్పుడు గోగినేని గారు ఎందుకు మిమ్మల్ని అంత ఎక్కువగా టార్గెట్ చేస్తాడు? నా వల్ల పుట్టిండు కాబట్టి వాడు జనాలకు తెలిసిందే నా వల్ల కదా. నా వల్లనే పారిపోయింది కాబట్టి దేశం వదిలిపెట్టి. అవును, ఈరోజు రాకుండానే ఉన్నాడు. ఇంకా రాడు కదా, వస్తే అరెస్ట్ చేస్తారు. వాని మీద దేశద్రోహం కేసు ఉంది. ఓకే, ఇంతకుముందు రాజద్రోహం ఉండే, ఇప్పుడు దేశద్రోహం ఉంది. అవన్నీ వీడియోలు ఉన్నాయి, ఒక 30 వీడియోలు ఉన్నాయి. నాకు పోస్ట్ చేయాలంటే అంటే ఆ రోజు వాడు చచ్చిపోయాడని ఫీల్ అయినా నేను. అంటే వీడు మొగోడేమో అనుకున్నా. జనరల్గా విధవాని మనం తెలంగాణలో ఎవరంటే పడదు పర్సనల్గా ఏమన్నా కక్ష ఏం లేదు, పర్సనల్ అలా నా చెప్పుతో సమానం వాడు. ఇప్పుడు నేనేం ఫీల్ అవుతా అంటే అసలు మన తెలుగు రాష్ట్రాలను భ్రష్టు పట్టించిందే వాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఫస్ట్ టార్గెట్ హిందూ మతం దేవుళ్ళు, నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్. ఆంధ్రాలో తెలంగాణలో ఈ పప్పులు ఉడకవు. ఆంధ్రాలో ఫస్ట్ మన తెలుగు ధనం మీద హిందూ మతం మీద దాడి చేయాలి. దాడి చేసేందుకు మూలకారకుడు వీడే. బిగ్ బాస్కు ఒక ముందు వీడు స్టార్ట్ చేసి అడావిడి చేస్తే బిగ్ బాస్లో వీడిని అరెస్ట్ చేయడానికి వస్తే హోటల్ నుండి డైరెక్ట్ రాత్రి లండన్కు పారిపోయి లండన్ నుండి PR తీసుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిండు. ప్రజెంట్ భార్య సంపాదిస్తుంటే వీడు టార్నెట్ అనే ఏరియాలో సూపర్ మార్కెట్లో ఉండి వస్తువులు తీసుకురావడం తప్ప వాడు ఏం చేయడు. సరే, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇంత భ్రష్టు పట్టించిన వీడు ఆ రోజు స్టేడియంలో ఇంత పూజలు జరుగుతుంటే మన ఆస్ట్రేలియా దేశంలో మెల్బోర్న్ సిటీలో MCG క్రికెట్ గ్రౌండ్లో వీడు ఒక్క మాట మాట్లాడలే. నువ్వు మొగోను అయితే, నీ బ్లడ్ గ్రూప్ ఒకటే అయితే,
నీ తండ్రి ఒక్కడే అయితే నువ్వేం చేయాలి? స్పందించాలా దాని మీద? స్పందించడం కాదు, పోయి ఆపాలే. ఆ, తెలుగు రాష్ట్రాలలో జరిగితేనే నేను అగ్రెసివ్గా పోతున్నా. అట్లాంటిది మీరు ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వచ్చిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కు మీరు హోమం కాల్చి పూజలు చేస్తున్నారు అంటే వీడు అక్కడ అడ్డం పడాలి. కానీ ఏమవుతుంది? చూర చేస్తారు బొక్కలు. అందుకని వీనికి ఏకాచమే పడ్డది. ఏకాచమే అంటే తెలుసు కదా, సింగిల్ పడ్డది. పడంగానే వీడు సప్పుడేగా కూర్చొని స్టేడియంలో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసిండు. కానీ అదే హైదరాబాద్లో గ్రహణం పట్టంగానే మాత్రం వీడు ఆడ కూర్చొని గ్రహణానికి మెసేజ్లు పెడతాడు. అప్పుడు అర్థమైంది, ఓహో వీడు వేదవా, వీడు రండా. తెలంగాణ మనం రండా వెడవా అని ఎవరిని అంటాము అంటే పెన్లా మీద బతికేటోని, పెన్లాం చచ్చిపోయినని అంటాం. ఈ రెండిట్లలో వీడు ఒకటి అంటే పెన్లా మీద బతికేటోడు కాబట్టి ఆ రోజు చచ్చిపోయిన వాడు నా దృష్టిలో. సో ఇట్లా ఎవ్వడు ఇట్లా వీడు ఏం చేసి వీడిని చూసి ఇంకొకటి వచ్చాడు పాపం ఆయన చనిపోయిండు. ఆయన పేరే కత్తి మహేష్. సేమ్ వీడిని చూసి వీడు ఆయన రెచ్చగొట్టిండు కత్తి మహేష్ను. అరే మన ఇద్దరం కలిసి 2019లో ఆంధ్రప్రదేశ్ నుండి మనం టికెట్ తెచ్చుకుందాం ఎమ్మెల్యేగా, మనం జనాల్లో సడన్గా మనం ఫేమస్ అవుదాము అని. ప్రతి ఒక్కని కాన్సెప్ట్ ఒకటే. ఈ మధ్య కాలంలో చాలా మంది దేవుళ్ళు లేరు అని చెప్పి బయలుదేరుతున్నారు స్వామి. బయలుదేరి ఎక్కడికి వస్తారు? బిగ్ బాస్కి వస్తారు. లేకపోతే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. ఇక నేను పేర్లు తీసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఒక వ్యక్తి భంగపడ్డాడు. నేను పేర్లు చెప్పా. మొత్తం టికెట్ అనౌన్స్మెంట్ అయినాక లాస్ట్ మూమెంట్లో బ్రాహ్మణ కమిటీలు బీజేపీ సంఘాలు వచ్చి గొడవ చేయడం వల్ల అతనికి టికెట్ నిరాకరించారు. సో ఈ ప్రతి ఒక్కరిని టార్గెట్ ఏమైంది అంటే బిగ్ బాస్కు పోవాలన్నా, రాజకీయాల్లోకి రావాలన్నా హిందూ మతాన్ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే చాలా తొందరగా వస్తుంది.